నిన్న మావోయిస్టుల లొంగుబాటు. మావోయిస్టు పార్టీలో నెంబర్ 2గా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ సరెండర్. ఇది ముందుగా ఊహించిన ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ కింద చేసింది. వాళ్ళ చేతిలో ఉన్న గన్ను వీళ్ళు తీసుకొని భారత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఆసన్న కూడా లొంగుబాటుకు సిద్ధమవుతున్న మరో మావోయిస్టు అగ్రనేత 70 మంది సహచరులతో కలిసి ఇవాళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందుకు. ఆసన్న అసలు పేరు తక్కళ్లపల్లి వాసుదేవరావు, స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్. ఛత్తీస్గఢ్లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు, వీరిలో 48 మంది మహిళలు, 11కు తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య అని కేంద్రం ప్రకటించింది. అయితే నిన్న లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ ప్లస్ 60 మంది అండ్ ఇంకొక దగ్గర ఒక 78 మంది, మొత్తం 140 మంది దాకా లొంగిపోయారు నిన్న. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్, ఆయన కూడా ఛత్తీస్గఢ్లో లొంగిపోబోతున్నాడు ఇవాళనో రేపో. ఎందుకంటే నిన్ననే ఈ ఈవెంట్ చేసిరు కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా ఈవెంట్ చేస్తే రెండు కలిసిపోతాయి కదా. సో అందుకే ప్రభుత్వం చాలా తెలివిగా ఇంకొక 2 రోజుల తర్వాత ఆయన లొంగిపోయినట్టుగా మీడియా ముందు చూపించి మళ్ళీ సేమ్ ఇట్లాంటి ఈవెంట్ ఒకటే చేయబోతున్నది. సో వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇగో నిన్న వాసుదేవరావు అలియాస్ రూపేష్ అలియాస్ ఆసన్న అంటే వాళ్ళు పోలీసుల ద్వారా లొంగిపోతున్నటువంటి ఆ బస్సుల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇందులో మనం ప్రధానంగా చూడొచ్చు. 2 బస్సుల్లో దాదాపు 70 మందికి పైగా లొంగిపోయినట్టుగా కనబడతా ఉన్నది. వీళ్ళని ఇంకా మీడియా ముందు ప్రవేశపెట్టలే, రేపో ఎల్లుండో పెట్టే అవకాశం ఉంది. హూ ఈజ్ ఆసన్న అంటే మాధవరెడ్డిని గట్కేసర్ దగ్గర ఆయనని బాంబ్ బ్లాస్ట్లో చంపిన దాంట్లో ఆసన్న ప్రధాన నిందితుడిగా చెప్తూ ఉంటారు. గట్కేసర్ దగ్గర టాటా సఫారీ కారులో వెళ్తున్న మాధవరెడ్డి కారును డైరెక్ట్గా పేల్చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎప్పుడు ఇది 2000 సంవత్సరంలో జరిగిన ఇది. అప్పట్లో అదొక పెద్ద సెన్సేషనల్ న్యూస్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆనాడు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2గా ఉన్నాడు మాధవరెడ్డి, హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. సో మావోయిస్టుల ఏరివేతలో చాలా పెద్ద ఎత్తున ఆయన భాగస్వామ్యం ఉంది. ఆయన వల్లనే చంద్రబాబు నాయుడు ఆయన వల్లనే జరిగిందని ఆయన మీద కోపంతో మాధవరెడ్డిని ఆనాడు చంపడం జరిగింది. సో దాని తర్వాత అంతకుముందే ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ని చంపారు. ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ని ఎస్ఆర్ నగర్ సిగ్నల్ దగ్గర మనకు ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంటుంది. సో ఉమేష్ చంద్రని చంపిన దాంట్లో కూడా ప్రధానంగా టీంకి నేతృత్వం వహించింది కూడా ఆసన్నే అని అంటూ ఉంటారు, పోలీసులు చెప్తా ఉన్నారు, ఆరోపిస్తూ ఉంటారు. అండ్ మూడో ఘటన చంద్రబాబు నాయుడిని అలిపిరిలో దాడి చేసిన దాంట్లో కూడా అందులో భాగస్వామి ఆసన్న అలియాస్ వాసుదేవరావుని ఇంకొకటి ఉన్నది. సో ఇట్లా ఈ 3 ఇంట్లో చాలా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన ఆసన్న కూడా లొంగిపోయిండు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ 2 బస్సులు కూడా అందులో ఆసన్న విత్ అంతా 78 మంది, మిగతా వాళ్ళంతా తన టీం లొంగిపోబోతున్నట్టు వార్తలు వచ్చినాయి. అదే బస్సుల్లో పోలీసుల దగ్గరికి వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇక రేపో ఎల్లుండో మీడియా ముందు ప్రవేశపెడతారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోగా, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న తన సహచరులు 70 మందితో కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ముందు గురువారం లొంగిపోయేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. మళ్ళీ ఇదొక ఈవెంట్ అన్నట్టు. మల్లోజుల టీం లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆసన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టిండు. సో ఇట్లా ఈ లొంగుబాటు కార్యక్రమం అనేది నడుస్తూ ఉన్నది. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది అని అంటే ఇక వేళ్ల మీద లెక్క పెట్టే కాడనే ఉన్నది పరిస్థితి. 2026 మార్చ్ 31 కల్లా మేము ఖతం చేస్తాం మావోయిస్టులని అమిత్ షా శపథం చేసి ఉన్నాడు. ఆ దిశగానే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనబడుతున్నది. రాజ్యం బలమైంది, టెక్నాలజీ పెరిగింది, ఆయుధ సంపత్తి పెరిగింది, మావోయిస్టులు ఆ స్థాయిలో కొట్టాడలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. సో దీంతో సామాన్యంగానే జనరల్గానే ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. ఒకసారి గాదా ఇన్నయ్య గారికి ఫోన్ చేద్దాం. కలుస్తలేదుగా ఫోన్.
నమస్తే. నమస్తేనా. ఈ లైవ్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు నిన్న 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 ఈవెంట్ మీకు ఎట్లా అనిపించింది? ఈ మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయింది ఒకటి, ఇప్పుడు ఈ ఆశన్న కూడా లొంగిపోయింది అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఆ బస్సులలో పోతున్నది వాళ్ళేనా? క్లారిటీ ఉందా? నిజమే నిజమే నిజమే, వాళ్ళే 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 వాళ్ళ టీం. ఓ, ఇప్పుడు మరి ఇద్దరు పార్టీలో కీలకమైన వ్యక్తులే కదా, వేణుగోపాల్ అండ్ ఆశన్న. పార్టీలో ఉన్నంత కాలము కీలకమే. పార్టీలో ఉన్నంత కాలము వాళ్ళ బాధ్యతల రీత్యా, వాళ్ళ హోదా రీత్యా, వాళ్ళు పోషించిన పాత్ర రీత్యా కీలకమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తంగా అంటే పోలీసుల సమాచారం ప్రకారం మనకు తెలిసింది, మొత్తం సెంట్రల్ కమిటీలో 13 మంది ఉన్నారని పోలీసులు పదే పదే ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు పూర్తి సమాచారం కూడా ఇచ్చారు. ఒక్కొక్కరి తల మీద ఎంత ఉంది, ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల రూపాయలు అవార్డు రివార్డులు ఉన్నాయని కూడా ప్రకటించారు. దాని ప్రకారం చూస్తే కూడా మరి ఇప్పుడు ఈయన వచ్చింది, ఈయన ఒక్కడే కనపడుతున్నాడు సీసీ నుంచి. సీసీ నెంబర్ గా ఆ హోదా స్థాయి కలిగిన వ్యక్తి ఒకడే కనపడుతున్నాడు. మరి తక్కలపల్లి వాసుదేవరావు లాంటి క్యాడరు మరి స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ అనేది భిన్న సమాచారం వస్తా ఉన్నది. కొంతమంది ఏమో స్టేట్ అని రాస్తున్నారు, కొంతమంది ఏమో సెంట్రల్ అని రాస్తున్నారు. సరే, స్టేట్ అయినా ఏదైనా గానీ వాసుదేవరావు వారికి తెలంగాణ ప్రాంతాల్లో బాగా పాపులర్ లీడరే ఆయన. వాసుదేవరావు ఏంటి నేపథ్యం ఏంటో? ఆయన వరంగల్ స్టూడెంటే. రూపేష్ ఈయనే కదా? రూపేష్ కూడా ఈయనే. రూపేష్ అన్న ఆయనే, సతీష్ అన్న ఆయనే, తక్కలపల్లి వాసుదేవరావు అన్న. ఈ ఒక్కొక్క ప్రాంతం ఇప్పుడు ఫస్ట్ పని చేసింది ఇక్కడనే మా ప్రాంతమే, మా గన్పూరు ధర్మసాగర్ ఈ ప్రాంతంలోనే ఆయన దళ సభ్యునిగా, కమాండర్ గా పనిచేసిండు 1992 ఆ ప్రాంతం నుంచి. దాని తర్వాత ఆయన చాలా కీలకమైనటువంటి పనులలోకి వెళ్ళిపోయి, ముఖ్యంగా ఇప్పుడు మాధవరెడ్డి కేసు గాని, ఉమేష్ చంద్ర కేసు గాని, తర్వాత అలిపిరి చంద్రబాబు కేసు గాని, ఇట్లా అనేక రకాలైనటువంటి ముఖ్యమైన అంటే మావోయిస్ట్ పార్టీ హిస్టరీలో చెప్పుకోదగ్గ కేసులలో ఆయన ఉన్నాడనేది, ఆయనే సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అని ఆయనే అనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయాలు. కాబట్టి ఆ రకంగా చూసినా ఆయన కొంత ఇక్కడ పాత్ర పోషించిన తర్వాత ఆయన ఇక్కడ బతకలేని, ఉండలేని పరిస్థితి వస్తే దండకారణం పోయిందని అంటున్నారు. సో అక్కడికి అయిన తర్వాత ఆయన ఏ బాధ్యతలో ఉన్నాడు, ఏం చేసినా తెలియదు. కానీ వేణుగోపాలరావు, మల్లోజుల వేణుగోపాలరావు మాత్రం ఆయన 1982-84 నుంచి గడ్చిరోలి, ముఖ్యంగా ఫస్ట్ గడ్చిరోలి మహారాష్ట్ర పోయిండు. సిరోంచ పెద్దశంకర్, గజ్జల గంగారాం ఫౌండేషన్ అయితే వేసిండు ఆ ఏరియాలో. అక్కడ ప్రాంతం పోయి వీళ్ళు ఈయన గానీ ఇంకా చాలా ఉంది. అప్పుడు పొరకల సార్లు అనేది వీళ్ళందరినీ, పొరకల సార్ల పేరుతోటి వీళ్ళు అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో వీళ్ళని పొరకల సార్లు, పొరకల దూర, పోలీస్ దూర ఒకరు అయితే పొరకల దూర అని వీళ్ళు బాగా పాపులర్ అయ్యారు. వాళ్ళు అక్కడ నక్సలైట్లు అంటే తెలియదు, పీపుల్స్ వార్ అంటే తెలియదు వాళ్ళకి. ఆ రకంగా వాళ్ళు పనిచేసిండ్రు అక్కడ. వాళ్ళు స్కూల్ టీచర్ గా పనిచేసిండ్రు, ఆర్ఎంపీ డాక్టర్లు గా పనిచేసిండ్రు, ఇంకా అనేక రకాల వాళ్ళ వృత్తి పనులలో భాగస్వాములు పనిచేసిండ్రు. అట్లా వేణుగోపాలు ఆ ప్రాంతాల్లో గడ్చిరోలి, సిరాంచ, మహారాష్ట్ర ప్రాంతాల్లో, ముఖ్యంగా విదర్భ నాగపూర్ ఫారెస్ట్ ఏరియా ప్రాంతాల్లో పనిచేసిన తర్వాత అటు ఛత్తీస్గఢ్. అంటే ఇప్పుడు ఈ వేణుగోపాలరావు, రూపేష్ వీళ్ళిద్దరు వేరే వేరేనా? ఇప్పుడు ఎందుకంటే నేను లెటర్ రిలీజ్ చేసి, ఆడియో రిలీజ్ చేసి బయటకు వచ్చిండు. ఇప్పుడు ఈయన ఇద్దరు కలిసే బయటకు వచ్చినట్టుగా భావించాలనా? ఇద్దరికి ఏమన్నా ఉందా? కలిసే మొత్తం వాళ్ళిద్దరు దాదాపుగా అందరికి చెప్తున్న ప్రకారం ఏంటంటే దాదాపుగా సంవత్సరంన్నర నుంచి వీళ్ళిద్దరు ఒకే భావజాలంలో ఉన్నారు, ఒకే ఆలోచనలో ఉన్నారు, తిరోగమనంలోనే ఉన్నారు. మానసికంగా పోలీస్ సంబంధాల్లోనే, అంటే రాజ్యం, పోలీస్ అంటే పోలీస్ ఏముంటది కానీ రాజ్యం తోటి సంబంధాల్లో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఉన్నారని అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు బయటకు వచ్చారు కదా, మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు తెలుగు వాళ్ళు లోపల? రాజిరెడ్డి గారు, రాజిరెడ్డి ఉన్నాడు, చంద్రన్న ఉన్నాడు, అంటే సత్యన్న, రాజిరెడ్డి అంటే సత్యన్న, చంద్రన్న, తర్వాత గణపతి, తర్వాత అందరికంటే ముఖ్యం ఇప్పుడు సెక్రటరీ అని చెప్పబడుతున్న దేవుజీ తిరుపతి, తిప్పని తిరుపతి, కోరుట్ల, జైత్యాల కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి
ఆయన గాని ఇంకా పార్టీ ఇప్పుడు మొన్న డీజీపీ ఇచ్చిన లెక్కల ప్రకారం కూడా మొన్న వీళ్ళు సరెండర్ అయినప్పుడు చెప్పింది కదా, తెలంగాణ ప్రాంతం నుంచి 72 మంది ఇంకా పార్టీలో మొత్తంగా ఇతర రాష్ట్రాలు పనిచేస్తున్నారు అనేది ఉన్నది కదా. ఓకే, చాలా మంది తెలిసిన వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఏముంటది అంటే ఆ హోదాలో ఉన్నప్పుడే ఎక్స్పోజ్ అవుతారు, ఆ హోదాలో లేనప్పుడే ఎక్స్పోజ్ గారు. మీడియా కూడా వాళ్ళని గుర్తించదు. లేకపోతే ఏదైనా యాక్షన్లలో ముఖ్యమైన యాక్షన్లు ఎక్కడ జరిగినప్పుడు వాళ్ళ పేరు వస్తే వాళ్ళని బాగా గుర్తిస్తారు కదా. అంతేగాని ఇప్పుడు అంత పెద్దగా అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం కదా తెలంగాణ పల్లెల్లో, అంటే నిన్న వాళ్ళు ఆ సరెండర్ అయిన పద్ధతి, సరెండర్ కావచ్చు, ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చిన ఆ సరెండర్ అయిన పద్ధతి ఏదైతే ఉందో ఈవెంట్ లాగా చేసినారు, దాన్ని ఈవెంట్ లాగా చేసినా గానీ ఆయన ఆహాభావాలు కావచ్చు, ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం కదా. అవును, ఆ బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్ళు ఆయన వేదిక మీద సీఎం గారితో నవ్వులు, ఇకైకలు, పగపగలు, ఆ గుసగుసలు, తెలంగాణ మీడియా వాళ్ళు కాదు, పోలీసులు కూడా అక్కడ మీడియా వాళ్ళు చెప్తున్నారు అసహించుకున్నారట. సరే సరెండర్ కావడం ఆయన ఇష్టం, అది వేరు. సరెండర్ కావడం ఏమున్నది, అది ఎవరైనా కావచ్చు, ఇష్టం లేనప్పుడు ఎవరైనా కావచ్చు, ఏముంది. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఇది ఈ మావోయిస్టుల లొంగుబాటుకి సంబంధించింది. సో ఆయన ఆశన్న కూడా ఇవాళ లొంగిపోబోతున్నాడట. సో ఇద్దరు కలిసే ప్లాన్ చేసుకొని ఆయన ఈయనేమో ఇటు మహారాష్ట్ర, ఈయనేమో ఇటు ఛత్తీస్గఢ్లో. నిన్న ఆయనది అయిపోయింది ఈవెంట్, ఇప్పుడు ఈయనది.